దెయ్యంతో బియ్యం పార్ట్ 3. అసలు మన బిడ్డకు ఏం జరుగుతుంది పద్మ? నాకంతా అయోమయంగా ఉంది. నాకు అదే అర్థం కావట్లేదండి. నిన్న రాత్రి మామూలుగా ఉన్న అమ్మాయి ఉన్నట్టుండి గర్భవతి ఎలా అయ్యిందో ఆలోచిస్తుంటేనే పిచ్చెక్కుతుంది. సర్లే, నువ్వు వెళ్ళి అమ్మాయి పక్కన ఉండు, కాస్త ధైర్యంగా ఉంటుంది. అలాగే అండి. మరోవైపు కురిరో మాంత్రికుడు తన ఎదురుగా ఒక పిండి ముద్దను పెట్టుకుని మంత్రాలు చదువుతాడు. ఆ తర్వాత మాంత్రికుడు ఆ పిండి ముద్దను పుచ్చిస్తాడు. బలారే కురిరో బలా, నువ్వు అనుకున్నది సాధించే తరుణం దగ్గరలోనే ఉంది. మరి నా పనికి ఏ ఆటంకం ఉండదు కదా మాత. రాబోయే ఋషికార గడియలలోపు గర్భవతిగా ఉన్న కూనను పూజకు సిద్ధం చేయి. ఆ తర్వాత నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ మాట చాలు మాత, నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. మరోవైపు గర్భవతిగా ఉన్న దివ్య ఏం చెయ్యాలో అర్థం కాక గదిలోనే ఉండిపోతుంది. అలానే తన బిడ్డ పరిస్థితిని చూసి దివ్య తల్లిదండ్రులు కుమిలిపోతారు. అయితే పార్లర్లో ఉన్న దెయ్యం తనని కలవడానికి దివ్య రావడం లేదేంటని ఆలోచిస్తుంది. ఈ విధంగా రోజులు గడుస్తాయి. అమ్మగారు, మీకు ఒక విషయం తెలుసా? నువ్వు చెప్పకుండా మాకెలా తెలుస్తుంది? అదే అమ్మగారు, మా సుబ్బయ్య గారి కూతురు దివ్య తెలుసు కదా, ఆ పిల్ల కడుపుతో ఉందంట. ఆ మాట వినగానే అక్కడున్న మహిళలు ఆశ్చర్యపోతారు. ఏంటే నువ్వనేది? పెళ్లి కాకుండా గర్భవతి ఎలా అయ్యింది? అదేనమ్మా విడ్డూరం. నేను ఉదయం చేపలు అమ్మడానికి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసింది. అవునా? సర్లే అమ్మగారు, ఈ విషయం మాత్రం ఎవరితో చెప్పకండి. అయితే సాయంకాలానికి ఆ నోట ఈ నోట ఊర్లో అందరికీ విషయం తెలిసిపోతుంది. అదే విధంగా వీరయ్య భార్య ద్వారా దెయ్యం కూడా దివ్య గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. అసలు నేను ఏ తప్పు చేయలేదు భాగ్యం. ఇదంతా చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అలా మాట్లాడుకు దివ్య, నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు భయపడడం? అసలు ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియడం లేదు. నువ్వు కొంచెం ఓపిక పట్టు, ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందేమో చూస్తా అని దెయ్యం మాట ఇచ్చి అక్కడి నుండి మాయమైపోతుంది. అలా రోజులు గడుస్తుంటే ఊర్లో తిరుగుతున్న దివ్య తల్లిదండ్రులను గ్రామస్తులు సూటిపోటి మాటలతో హేళన చేస్తారు. దాంతో వారు ఇంటికొచ్చి ఆ విషయాల గురించి బాధపడతారు. అయితే ఇదంతా తన వల్లే అని భావించిన దివ్య ఆ రోజు చీకటి పడిన తర్వాత ఒంటరిగా ఇంటి నుండి బయలుదేరుతుంది. నేను అందరికీ సమస్యగా మారాను. అది నేనే కాని లేకపోతే ఏ సమస్య ఉండదు అని దివ్య చావడానికి ఊరు చెరువు వద్దకు బయలుదేరుతుంది. అయితే చావడానికి మొదట్లో కాస్త భయపడిన మెల్లిగా ధైర్యం తెచ్చుకుని చెరువులోకి దూకేస్తుంది. కానీ విచిత్రంగా దివ్య గాల్లో తేలుతుంది. దాంతో దివ్య కంగారు పడుతుంది. సరిగ్గా ఆ సమయంలో దివ్య ఎదురుగా కురిరో మాంత్రికుడు ప్రత్యక్షమవుతాడు. ఎవరు నువ్వు? దయచేసి నన్ను విడిచిపెట్టు. ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనే తండ్రిని. అసలు నా నుండి నీకు ఏం కావాలి? ఎందుకంత తొందర? నిన్ను నా చోటుకు తీసుకుపోయి అన్ని వివరంగా చెబుతా. మాంత్రికుడు దివ్యతో కలిసి అక్కడి నుండి మాయమైపోతాడు. అయితే ఇదంతా ఒక చెట్టు చాటు నుండి కమలేష్ చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత కమలేష్ కంగారుగా అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకుంటాడు. అయితే కమలేష్ జరిగిన విషయం తలుచుకుంటూ హాల్లో కూర్చుంటాడు. ఎరా సుపుత్ర, నిద్ర పట్టడం లేదా? ఇక్కడ కూర్చున్నావు. నేను చెప్పేది వింటే నీకు నా పరిస్థితి వస్తుంది. అబ్బో, ఏం జరిగిందేంటి? అప్పుడు కమలేష్ చెరువు దగ్గర జరిగింది మొత్తం చెబుతాడు. అదంతా విన్న కమలేష్ తల్లిదండ్రులు భయంతో వణికిపోతారు. నిజంగా దివ్యను తీసుకెళ్లడం నువ్వు చూసావా? నా 2 కళ్ళతో చూశాను భాగ్యం. ఆ మాంత్రికుడు దివ్యను ఎక్కడికి తీసుకువెళ్లాడో తెలుసా? ఒకవేళ తెలిస్తే నువ్వు గానీ వెళ్ళి కాపాడతావా ఏంటి? అయినా దివ్య చేసిన పనికి ఇలాగే జరగాలే. కమలేష్ ఆ మాట అనగానే దెయ్యం తన అసలు రూపంలోకి మారిపోతుంది. దాంతో కమలేష్ వాళ్ళు భయంతో వణికిపోతారు. అసలు తమ కళ్ళ ముందు జరుగుతుంది నిజమా లేక భ్రమ అనే ఆలోచనతో వారంతా ఉంటారు.
దివ్యను ఎక్కడికి తీసుకెళ్లాడు? అదేదో జూబిలీ గృహ అన్నట్టు గుర్తు. సుపుత్ర, ఇన్ని రోజుల నుండి దయ్యంతో సంసారం చేయడానిక తెగ ఆరాటపడిపోయావు. నిజమేనా అన్న? ఒకవేళ నా దరిద్రం కొద్దీ కార్యానికి ముహూర్తం కుదురుంటే నా పరిస్థితి ఏంటి? ఇంకేముంది, ఆ తర్వాత రోజే నిన్ను పాడెక్కించేవాళ్ళు. మరుసటి రోజు ఉదయం తన బిడ్డ కనిపించడం లేదని దివ్య తల్లిదండ్రులు కంగారు పడతారు. అయితే ఊరు మొత్తం వెతికినా తమ బిడ్డ జాడ తెలీదు. మరోవైపు మాంత్రికుడు జుబిలీ గృహ వద్ద బందీగా ఉంచిన దివ్యతో మాట్లాడతాడు. మరో 7 దినాల్లో వృశ్చిక రాఖడీలు రాబోతున్నా. అప్పుడు నువ్వు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నావు కూనా. దయచేసి నన్ను విడిచిపెట్టు, నాకు భయంగా ఉంది. భయపడకు కూనా. ఒకవేళ నీ జాతకం బాగుంటే నీకు ఎటువంటి ప్రాణహాని ఉండదు. లేదంటే బిడ్డ పుట్టిన మరుక్షణమే చచ్చిపోతావు. మాంత్రికుడు దివ్యతో మాట్లాడిన తర్వాత తిరిగి మళ్ళీ పూజలో నిమగ్నమైపోతాడు. అలా పూజ జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల నుండి కొన్ని శక్తులు వచ్చి దివ్య గర్భంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు దివ్యలో భయం మరింత రెట్టింపు అవుతుంది. మరోవైపు రూపం మార్చుకున్న దయ్యం 3 రోజుల ప్రయాణం తర్వాత సిరిపురం గ్రామ పొలిమేర వద్దకు చేరుకుంటుంది. అప్పుడు చీకట్లో ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉండడంతో దెయ్యం అటుగా వెళ్తుంది. అయితే అక్కడున్నది కారుక్ష. ఏవండి, నాకొక చోటుకి దారి తెలియడం లేదు, మీరేమైనా సాయం చేయగలరా? నాకు ఈ చుట్టుపక్కల అన్ని ప్రదేశాల గురించి తెలుసండి. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? జుబిలీ గృహ. ఆ సమయంలో కారుక్ష భాగ్యం వైపు అనుమానంగా చూస్తాడు. ఆ చోటు ప్రమాదకరమైంది, మీకు అక్కడేం పని? ఆ వివరాలు నీకెందుకు? అసలు నీకు ఆ చోటుకి వెళ్లే దారి తెలుసా తెలీదా? తెలుసు, కానీ నీతో చెప్పాలనుకోవడం లేదు. నీ సమాధానం నాకు అస్సలు నచ్చలేదు. ఉన్న ఆ ఒక్క చెయ్యి పోయేలోపు ఆ గుహ ఎక్కడో చెప్పు. కారుక్ష మాత్రం ఏం సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంటాడు. దాంతో మనిషి రూపంలో ఉన్న భాగ్యం దెయ్యంగా మారుతుంది. ఇదేనా నీ అసలు రూపం? మర్యాదగా జూబిలీ గుహకు దారి చెప్పు, లేదంటే నిన్ను చంపేస్తా. నా గురించి తెలియక మాట్లాడుతున్నా. నేనేంటో వాళ్ళకి తెలుసు. ఇక మాటలతో పని జరగదని అర్థమైంది. నువ్వు ఆ వలయం నుండి బయటపడలేవు. ఈ క్షణమే నిన్ను అంతం చేసేస్తాను. వద్దు, అలా చెయ్యకు. అసలు దుష్టులకు నిలయమైన జుబిలీ గుహలో నీకేంటి పని? ఆ చోటులో నాకు కావలసిన ఒకరు ప్రమాదంలో ఉన్నారు. దయచేసి నన్ను విడిచిపెట్టు. అయినా నేను ఎందుకు నీ మాటలు నమ్మాలి? పైగా నువ్వు నా దగ్గరకు రూపం మార్చుకుని మరీ వచ్చావు. మనుషులు నా ఆకారాన్ని చూసి భయపడుతున్నారు. అందుకే ఆ చోటుకి దారి తెలుసుకోవాలని రూపం మార్చుకుని వెతుకుతున్నా అని దెయ్యం జరిగింది మొత్తం కారుక్షకి చెబుతుంది. అయితే ఆ మాటల్లో నిజం ఉందని భావించిన కారుక్ష దెయ్యం చుట్టూ ఉన్న వలయాన్ని తొలగిస్తాడు. ఆ చోటు చాలా ప్రమాదకరం. దివ్య ప్రాణాలు కాపాడడం కోసం ఎలాంటి ప్రమాదమైనా ఎదుర్కొంటా. నీ పట్టుదల నాకు నచ్చింది, కానీ నువ్వు జుబిలీ గుహ చేరడానికి ముందు ఉదుసీ నది దాటాల్సి ఉంది. ఈ నదిని దాటడానికి చాలా ఆసక్తితో వచ్చినట్టున్నావు. మరి ఎందుకని ఇప్పుడు ఇలా భయపడుతున్నావు? ఈ నది అవతల ఏముంటుందని తెలుసుకోవాలని వచ్చాను, కానీ ఈ నది దాటడానికి మీరు నా గుండెను బదులుగా అడుగుతున్నారు. అది ఎలా సాధ్యం అవుతుంది? జీవితంలో మనం ఒకటి వదులుకుంటే బదులుగా వేరొకటి దొరుకుతుంది. ఇదే ఇక్కడ నియమం. అసలు నాకు అవతల ఏముందో తెలుసుకోవాలని లేదు. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. ఒక్కసారి ఈ ఉదుసీ నది పరిసరాల కోడకు పెడితే నేను చెప్పింది పాటించాలి. ఒకవేళ కాదని ఎదురు తిరిగితే
ఆ వదుసి నది కాపలాగా ఉండే గోహిర్ అనే వ్యక్తిని దాటుకొని వెళ్ళి దివ్యను కాపాడగలను అనుకుంటున్నావా? దివ్య ప్రాణాలు కాపాడడం కోసం ఎవరినైనా ఎదిరిస్తా. కారుక్ష దెయ్యంతో జుబిలీ గుహకు వెళ్లే మార్గం గురించి వివరిస్తాడు. మరిప్పుడు దెయ్యం ఆ ఒడిసీ నదిని దాటడానికి బదులుగా ఆ గోహిర్ వద్ద ఏం కోల్పోవలసి వస్తుందో మునుముందు చూడాలి. For more horror stories, please subscribe our channel.